అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. గత 2 రోజులుగా కిడ్నీ ర్యాకెట్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దద్దరిల్లిపోతున్న ఈ కిడ్నీ ర్యాకెట్లో వాస్తవాలు ఏంటనేది ఈరోజున చాణక్య మీ ముందుకు వాస్తవాలను బయట పెడతానికి చాణక్య మీ ముందుకు ఈరోజు వచ్చింది. అసలు పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఏదైతే కిడ్నీ బాధితుల యొక్క తండ్రి మనకు అందుబాటులో ఉన్నారో ఆ తండ్రిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి, అది మోసమా, నిజమా, అబద్ధమా, ఏంటి, ప్రతి ఒక్క విషయానికి చాలా పర్ఫెక్ట్గా ప్రజలకు తెలియచేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే అండి. అసలు ఏం జరిగిందండి? మా అబ్బాయికి కిడ్నీలు పోయినాయండి. మేము 2 సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నాం. డయాబెటీస్ 3వ దానికి వచ్చేసి మనిషి రోజు అటు ఇటుగా ఉంటున్నాడు. డయాబెటీస్ కాడ మా ఒకళ్ళు చెప్పారు, మీకు 25 లక్షలు ఉంటే మీ అబ్బాయిని బతికించుకోవచ్చు అని. మాకుండా ఎకరం పొలం అమ్మేసేసి ఆ డబ్బులు బ్యాంకులు వేసుకుని మేము దాచుకున్నాయి కిడ్నీలు ఆ బ్యాంక్ ఇక్కడ చెప్పారు, పలానా చాటన ఒక ఆయన ఉన్నాడు మీకు ఇప్పిస్తాడు వెంకట గారు అని. ఆయనకి ఫోన్ చేసాం. చేస్తే సరే అండి, ఎవరన్నా దొరికినప్పుడు చెప్తాను, ఎవరన్నా ఆర్థిక పరిస్థితిలో ఉండేవాళ్ళు వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు. ఆయన కొద్ది రోజులు మాకు ఫోన్ చేశాడు. చేస్తే విజయవాడ వెళ్ళి మాట్లాడితే ఒక 15 లక్షలు అడిగారు. అయ్యా మాకు ఉండదు ఎకరం పొలమేను, మేము అంత ఇచ్చుకోలేము, మేము ఏదో కొద్ది గొప్ప 10 లక్షల వరకు అయితే ఇవ్వగలం, మాకు తర్వాత వైద్యానికి కావాలి డబ్బులు అది ఇదని చెప్పాం. ఆఖరికి 12,70,000కి మాట్లాడుకుని ఆ ఇచ్చిన వ్యక్తిని మా దగ్గరికి తీసుకొచ్చాడు. ఇది అయ్యా ఈ ప్యాకెట్లో మీరు ఆర్థిక పరిస్థితి నీకు తీరాలన్నా వాళ్ళ అబ్బాయి బతకాలన్నా దీనికి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, అవన్నీ మీరు చెప్పినట్టు ఇని మీరు చేసి పెడితే నీకు కిడ్నీ తీసుకుని డబ్బులు ఇస్తాడు ఆయన ఎంతో కొంత, ఇది చెప్పిన అమౌంట్ ఇచ్చేస్తాడు, లేదనుకుంటే నీ ఇష్టం అని చెప్పాడు వెంకట్. దానికి ఆయన భార్య వాళ్ళందరూ ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత సరే మీరు ఓకే అని మీరు తీసుకోదలుచుకుంటే వాళ్ళ ₹1,00,000 ఇవ్వండి అడ్వాన్స్ ఉన్నాయి, 4 నెలల్లో మీరు ఆపరేషన్కి రెడీ చేసుకోండి. మేము డబ్బులు రెడీ చేసుకున్నాం బాబు, మా దగ్గర ఉన్నాయి అని చెప్తే 4 నెలలకే మాకు పర్మిషన్లు పర్మిషన్లు మరి అక్కడక్కడ తెచ్చుకోవాలి కదా, అవన్నీ నిదానంగా ఎట్లయితే బాధపడి ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్గా మా ఇంటికాడ 2-3 నెలలు ఉన్నాడు. మేమే పోషించాం, తినటానికి ఉండటానికి అన్నీ మేమే చూసుకున్నాం. ఆయన మాకు ఒక బెడ్లాగానే ఉన్నాడు. మాకు చెయ్యాసరం రెక్కాసర వ్యవసాయాల్లోకి వచ్చాడు. చేసిన తర్వాత అది అంట 7 నెలలు పట్టేసింది. గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత వెళ్ళి ఆపరేషన్ డాక్టర్ గారి దగ్గర చేయించుకున్నాం. ఆయన నా డబ్బులు నాకు ఇవ్వమంటే ఇచ్చేసా. ఆయన పర్సంటేజ్ కింద ఆయన 3 లక్షల చిల్లర ఆయన తీసుకున్నాడు వెంకట గారు. ఈ మిగిలిన అమౌంట్ వీళ్ళు ఆ ₹1,00,000 పోను 7 లక్షల చిల్లర వెళ్తే అయాల ఇచ్చేసాం. ఆయన భార్యకి ఇచ్చాం. ఆయన ఆపరేషన్కి వెళ్తా నేను లోనికి వెళ్ళంగానే నా భార్యకి ఇచ్చేయాలని చెప్పి వెళ్ళాడు. అలాగేనండి అని ఆ భార్యకి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత పొద్దుకుపోతుంది, 6 అయిపోతుంది. ఆవిడ నా భర్తను చూసి వెళ్తానండి అని అంది. 6ంటికి ఆయన బయటకు వచ్చాడు. 5:30-6ంటికి బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఆయన చూసి నేను వెళ్ళిపోతాను అంది. అమ్మ నువ్వు వెళ్ళటం కాదు తల్లి, ఇప్పుడు ట్రాఫిక్ చాలా బాగా ఉంది, మబ్బుగా ఉంది, చీకటి అడిపోయింది, నువ్వు ఏదన్నా ప్రమాదం జరిగితే ఒక ఆడపిల్ల గుంటూరు అవతలకి మరి మీ ఊరు వెళ్ళాలి కదా, నువ్వు ఇబ్బంది పడిపోతావు. ఆ అమ్మాయి సూటర్ వేసుకొచ్చింది, ఆ బండి ఇక్కడ పెట్టేసేయి, నువ్వు 2 రోజులకి మీ భర్తను చూసుకుంటావు వస్తావు, ఆయాలు వేసుకెళ్దు కానీ నేను ఈ వెనకాల వచ్చి ఇంటికాడ బస్సులో వెళ్దాం, దింపేసి పొద్దున్నే నేను హాస్పిటల్కి వచ్చేస్తానమ్మా, ఈ బస్సుకి వెళ్దాం అని అన్నా. కాదండి నా పిల్లల్ని స్కూల్కి చేర్చుకోవాలి, నేను స్కూల్లో ప్రైవేట్ చెప్పుకుంటున్నా, ప్రైవేట్కి వెళ్ళాలి, నాకు బండి కావాలి, మీరే తల్లిదండ్రులు ఆయన నమ్మాడు, ఆయనకి మీరు శుభ్రంగా చూడండి, వాళ్ళ అక్కయ్య వస్తుంది రేపు ఎల్లుండు, నేను 2-3 రోజులు పోయినాక సెలవు తీసుకుని వస్తానంది. మేము నీ భర్తను చూడటంలో ఎటువంటి ఇబ్బంది లేదమ్మా, మా బిడ్డ ఎంతో నీ బిడ్డ ఆయన అంతే, శుభ్రంగా చూసి నీ చేతిలో పెడతాం, వచ్చినా రాకపోయినా మేము చూసుకుంటామని చెప్పా. సరే మామయ్య గారు అని చెప్పింది. ఆయన కూడా నన్ను పెదనాన్న చాలా ప్రేమగా పిలిచేవాడు. ఆయనకి బియ్యం కావాలంటే బియ్యం, మంచి కావాలంటే మంచి, పప్పు కావాలంటే పప్పు, ఏవి కావాలంటే అవి పంపించేవాడిని
ఇంకో బిడ్డగానే మేము ఆయన ప్రాజెక్ట్ చేసుకున్నాం. అది అసలు అట్లా నడిచేలేదు కూడా ఆయన శుభ్రంగా ఉంటే. ఆ డబ్బులు ఇచ్చుకుని నేను ఏమైనా సరే వెళ్ళిపోవాలని బండి ఎక్కుతుంది. అమ్మా ఇక నువ్వు అట్టా అయితే ఎట్టాగమ్మా, మళ్ళీ రివర్స్ రావడానికి కాదు కదా. కాదండి, నాకు బండి అవసరం, నువ్వు వెనకాల కూర్చోను, అంత దూరం నేను కూర్చోలేనమ్మా, బండి మీద నాకు నడు నిలవదు, మోకాళ్ళ నొప్పులు, మా అల్లుడి గారిని పంపిస్తా, మీ ఊరు ఎంత దూరం ఉంటుంది మెయిన్ రోడ్డు కానీ అడిగా. ఒక 3 కిలోమీటర్లు ఉంటుందండి అని అంది. ఆ 3 కిలోమీటర్లలో నువ్వు ఒకదాని వెళ్ళగలవా అక్కడి నుంచి అన్న. నేను ఒకదాని ఏంటి అండి, ఎప్పుడు జనం వెళ్తావు అంటారు రైతు 10-11 వరకు, నేను వెళ్ళిపోతాను, మాకు అలవాటేనా. అటైతే మా అల్లుడి గారు నిన్ను ఎక్కించుకుని, నీ బండి వేసుకుని నిన్ను ఎక్కించుకుని అక్కడ దింపుతాడు. బాగా ఇబ్బంది అనుకుంటే బస్సు టైం ఏమాత్రం ఉండా ఆయన ఎక్కి వెనక్కొచ్చేస్తాడు. బస్సు టైం దాటిపోతే మీ ఇంటికాడ ఉండి రేపు వస్తాడు అని అన్న. సరేనండి అట్లాగేనంది. ఆ డబ్బు ఇచ్చుకుంది. మా అల్లుడి గారు ఎక్కించుకుని వెనకాల ఆ అమ్మాయిని కూకబెట్టుకుని పంపించా. ఈయన అక్కడికి వెళ్ళేటప్పటికి 9:30 అట్లా టైం అయ్యిందంట. ఇక ఈయన అక్కడ దింపి నేను వెళ్ళిపోతానండి, ఇక ఎదరే మా ఊరు అని చెప్పాడు. చెప్తే సరే అన్నమాట అయితే వెళ్ళిపోతా, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి ఈయన ఆర్టీసీ బస్ ఎక్కి 11 ఆ టైంలో బస్ స్టాండ్కి దిగి మాకు ఫోన్ చేశాడు. తీసుకొచ్చి పొద్దున్నే చీకటితో ఫోన్ చేసాం. నేను శుభ్రంగా ఇంటికి చేరిపోయాను, మాకేం ఇబ్బంది లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, ఆయన ఎలా ఉండడు అంది. అన్నీ అందిస్తున్నామా, మమ్మల్ని ఎవరిని రానిత్తలేదు, వాళ్ళే అన్నీ చూస్తున్నారు శుభ్రంగా, ఏది కావాలంటే అది పట్టుకెళ్ళి అందిస్తున్నాం, ఏ లోటు చెయ్యం, మా అబ్బాయిని బతికిచ్చాడు, నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మేము శుభ్రంగా చూస్తున్నాం అని అన్న. రేపొద్దున మా ఆడబిడ్డ వస్తుందండి అంద. నేను ఇక్కడికి వచ్చేసా. ఇక్కడికి వచ్చి ఏ రోజుకి ఆ రోజుగా ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారో ఏంటి, డబ్బుల కోసం వెనకాడమాకండి, ఆయన లోకులు బిడ్డ చాలా జాగ్రత్తగా చూడాలని ఫోన్లు చేస్తున్నా. వాళ్ళ అక్కాయి చెల్లు వచ్చేసిందయ్యా, మా ఆడవాళ్ళు ఉంది అక్కడ, వచ్చేసింది. ఆ పిల్ల నన్ను కూడా మెట్లు గిట్లు దిగనెత్తలేదు, నేను డబ్బులు ఇస్తున్నా, మా అందరికీ టిఫిన్లు భోజనాలు కాయలు పళ్ళు అన్నీ తెచ్చి అందిస్తుంది, చాలా మంచి పిల్ల, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు రా అవసరం లేదు, ఇక ఆ పిల్ల నేను సరిపోతాం ఇక్కడ. ఆయన వెళ్ళేటప్పుడు 2-3 రోజులు ఆయన డిశ్చార్జ్ చేస్తారనగా నువ్వు రా, శుభ్రంగా ఆయనకి ఏం కావాలో ఇచ్చి పంపిద్దామని చెప్పింది. సరే అని చెప్పి 4-5 రోజులకి నాకు ఫోన్ చేశారు, రా ఆయన రేపొద్దున వెళ్ళిపోతున్నాడు అని. నేను వెళ్ళా. ఏం నీ పొజిషన్ ఏంటి అన్న. అన్నీ బాగానే ఉన్నాయి బాబాయ్, నాకు కిడ్నీ ఎడమవైపున తీస్తే బాగుండేది, కుడివైపున తీశారో నువ్వేమన్నా మోసం చేసావా అని అన్నాను. అయ్యా కిడ్నీ గురించి ఎడమేపి కుడేపి అది ఇదని నాకు అసలు పాపం పుణ్యం తెలీదు. నువ్వు ఇచ్చావు, నా బిడ్డను బతికిచ్చావు, కిడ్నీ అంటే కిడ్నీ కానీ అది ఏంటనేది కూడా నాకు తెలియదు, ఏం చేస్తారనేది కూడా. నేను ఈ డాక్టర్ గారితో మొట్టమొదటి రోజున ఎంత అవుద్దని నేను అడిగాం, ఇవాళ మాట్లాడాం, అంతే తప్ప నేను డాక్టర్ గారి మొహం మళ్ళీ మధ్యలో చూడలేదు అని అన్న. ఈ లోపల డాక్టర్ గారు అన్నంట వచ్చాడు అక్కడికి. వచ్చి బాబు నీ కిడ్నీ వాళ్ళు నన్ను మోసం చేయమనలా, నేను నిన్ను మోసం చేయలే, కంప్యూటర్లో ఒక కిడ్నీ పెద్దదే ఒక కిడ్నీ చిన్నదే, ఇదిగో దీంట్లో కంప్యూటర్ ఇచ్చింది, పెద్దదే ఆ మనిషికి అట్టు పెట్టుకుంటాం, చిన్నది డోనర్కి వేస్తాం, ఆయన ఆరోగ్యం ఎంతవరకు ఉంటే మాకు అనవసరం, ఇచ్చిన అతను అవతాల మనిషిని బతికిచ్చాడు కాబట్టి ఇటు కలకాలం బతకాలని చూస్తాం, ఆయన 2 రోజులు అటు ఇటైనా మాకేం ఇబ్బంది లేదు, చిన్నది ఆయనకి వేసా పెద్దది వేసా, కావాలని నువ్వు ఎవరికైనా చదువుకున్నవాడు నువ్వు చదువు లేదంటే చూపించు అని అంటే చదువుకున్నాడు, చూశాడు, రైటేనండి అన్నాడు. అక్కడ వరకు నవ్వాడు, అయ్యాల సరదాగా ఉన్నాడు. వెళ్ళిపోతున్నాను బాబాయ్ రేపొద్దున అన్నాడు. 2,000 రూపాయలు ఇచ్చా, అంత క్రితం అనుకున్నా కాడికి ఒక 20,000 ఎక్స్ట్రా ఇచ్చా, ఒక 2,000 చేతిలో పెట్టా, కారుకు 2,000 1,500 అంటే 1,500 ఇచ్చా, కాయలు బోయిలు కొనుక్కొచ్చా, మందులు కొనుక్కొచ్చా, అయ్యా నీకు శుభ్రంగా వెళ్ళిరా, నీకు మాకు సరిపోయింది, నీకేదన్నా ఇబ్బందిగా ఉండా ఆర్థిక పరిస్థితి ఉండా ఫోన్ చేయి, తండ్రి కొడుకులాగా మనం మెసులుకున్నాం, ఇది కలకాలం ఉండిపోద్ది, నా వల్ల అయినంతవరకు నీకేదో సాయం చేస్తా, నేను అంతంత మాత్రం రెక్కలమే బతికోండి, ఏదో అట స్నేహంగా వెళ్ళిపోదాం, ఇప్పుడు ఎట్టా 6-7 నెలల నుంచి ఉన్నాము, రేపు కూడా అట్టాగే ఉన్నాం, దీంట్లో తేడా వద్దయ్యా, ఏదున్నా మేము పిలుస్తాం, నీకేదన్నా ఉంటే మమ్మల్ని పిలువు, సంతోషంగా నీ ఇంటికి వచ్చి వెళ్తామని అన్న. అంతే పెదనాన్న, నేను కావాలంటే మళ్ళీ వచ్చినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను, వచ్చి వెళ్దామని అన్న.
ఓ 10-15 రోజులు అయిపోయింది. ఇంత చెప్తున్నారు, ఇంత బాగానే ఉంది, మరి ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఏదైతే కిడ్నీ ఏదైతే డొనేట్ చేశాడో ఆ వ్యక్తే నాకు 30 లక్షలు ఇస్తానని చెప్పి నాకు రూపాయి కూడా ఇవ్వకోకుండా మోసం చేసి 1 లక్ష రూపాయలే ఇచ్చారని చెప్పి ఈ రోజునైతే కేసు పెట్టినట్టయితే మరి వార్తల్లో మనకు తెలుస్తుంది కదా. అది అన్యాయమేనండి. అది ఆ విషయం అసలు రాలే. కావాలంటే డోనర్ గారిని పిలిచి మా ఇద్దరికి సరిహద్దు మనిషిగా మటుకి ఆ ఏళ్ళ ఎంత అన్నాడు ఆయన యథార్థం చెప్పమనండి. ఆయన యథార్థం చెప్పండి. ఆయన మేము మాట్లాడుకునే రోజున ఒక వ్యక్తి కూడా ఉన్నాడు మా దగ్గర, శేషుబాబు గారు అని స్వామి, ఆయన మాల వేసుకుని ఉన్నాడు. ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా ఉండగా ఆయన చెప్పాడు, ఏమండి స్వామి మేము ఎక్కువ దొబ్బేస్తున్నాం, వాళ్ళు తక్కువ తీసుకున్నారని దెబ్బలాటలు వస్తుంది, మా క్యాష్ రూపేణా ఆయనకి మాది మాకు ఇవ్వండి, కలిపి ఇవ్వద్దు, కలిపితే మాకు తగాదాలు వచ్చి గొడవలు జరుగుతున్నాయి, అల్లర్లు అవుతున్నాయి అని చెప్పాడు. మేము అట్టాగే క్యాష్ పట్టుకెళ్ళాం. ఆ అమ్మాయికి మధ్యలో ఏదైతే మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళకి సుమారు ఎంత ఇచ్చారు మీరు? ఇదేనండి 3 లక్షల చిల్లర ఆయన తీసుకున్నాడు. ఎవరు, వెంకట లేకపోతే భాష అన్న? నాకు తెలియదండి అసలు, మా కాపాడలా, భాష అన్నది నా కాపాడలా, అసలు ఎప్పుడు చూడలేదు కూడా. మా అబ్బాయికి ఒకసారి 2 సార్లు ఎక్కడో తగిలేవాడు అంట, ఆయన భాష అనేవాళ్ళు అంట, అంతేగాని నాకు తగలే. వెంకట గారితో మాకు డీలింగ్. వెంకట అన్న అతను ఎక్కడ ఉంటారు? ఆయన గన్నవరం ఎక్కడ ఉంటాడంట, ఆయన ఒరిజినల్ టాలకటూరు. ఆయన ఇంటికి మేము వెళ్ళాం. వ్యక్తి మంచోడే. మా అమ్మాయి మా బాబాయ్ గారు అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. నేను వెళ్ళి ఆయన ఏంటమ్మా ఈ డబ్బులు తీసుకుని పారిపోయే మనిషా మరి ఏంటన్నా, అయితే కుటుంబం మట్టుకు మంచిది నాన్న, ఆయన ఏం వ్యాపారం చేస్తున్నాడు అనేది నాకు తెలీదు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారనేది తెలీదు. సంవత్సరం వేసవకాలం సెలవులకు వస్తారు, 10-15 రోజులు ఇక్కడ ఉంటారు, వెళ్తారు. మనుషులు మట్టి చాలా మంచోళ్ళు అని చెప్పుకుంటున్నారు అని అన్నారు. సరే ఇక నమ్మకం బాగానే ఉందో, మన ఊరు దగ్గర మన కాపులు అంటున్నారు, మంచి అంటున్నారు, షెడ్ అంటున్నారని సరిపెట్టుకున్నాం. ఆ డబ్బులు అడ్వాన్స్ తీసుకున్న నెలలకు వాళ్ళిద్దరు పోట్లాడుకున్నారంట. వెంకట గారును కాదు, కిడ్నీ ఇచ్చే కుర్రోడు. ఏదో మాట తేడా వచ్చింది. తేడా వచ్చి వాళ్ళిద్దరికి మాట తేడా వచ్చి, బాబాయ్ పెదనాన్న నేను నీకు కిడ్నీ ఇవ్వను, నేను మద్రాసు వెళ్ళిపోతున్నాను, మద్రాసులో చేయించుకుని వచ్చేస్తాను, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. ఆడు నన్ను తుంచినట్టు మాట్లాడాడు, నన్ను చాలా హీనసంగా మాట్లాడాడు. నా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను అన్నిటికీ లోబడి, నేను ఈ బిడ్డ బతుకుతాడు, నీ మంచితనం చూసా, నువ్వు నాతో అనుకూలంగా ఉంటావు అని నేను ఆశపడి ఇచ్చాను. ఆడెవడో మజ్జిగుండి నన్ను నాన్న మాట్లాడినాడు. అయ్యా వాడితో ఏముంది, నేను నీకు ఏదైనా ఇబ్బంది చేశాను, ఇబ్బంది చేయటం కానీ నాకు ఇప్పుడు 10,000 అయ్యి 10,000 అడిగానని ఆడి ఇసిరాడు. నాకు 10,000 అయ్యి, నా బిడ్డలకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లలు ఫీజు కట్టుకోవాలి, చదువులు పోతున్నాయి. 10,000 కదయ్యా, నువ్వు ఎప్పుడే నీకు అవసరం వస్తే అప్పుడు వేస్తా, నీకు బియ్యం కావాలా, ఏం కావాలి, డబ్బులు కావాలి, బియ్యం 2 బస్తాలు తిను, నాకేం బాధలేదు, నాకు ఇంకా పొలంలో మన 10 బస్తాలు అయినాయి, చెరొక 5 బస్తాలు తిందాం కావాలంటే, నేనేం బాధపడినా. ఆడికి చెప్తే నవ్వుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలే అన్నాడు. 4 నెలలు అన్నది 7 నెలలు ఆగాడు. 7 నెలలు ఆగి అన్నీ అయినాకే శుభ్రంగా చేసుకున్నాం. నవ్వుతా వెళ్ళిపోయాడండి. నాకు నిన్న మొన్న తెలిసింది, టీవీలోని మా చుట్టాలు ఫోన్లు చేస్తే నాకు తెలిసింది. పొద్దుస్తమానం పని చేసుకుంటున్నాం, పొద్దుమాలి ఇంటికి వస్తున్నాం, పడుకుని నాటికలు చూస్తాం, లేకపోతే లేదు. మేము దీంట్లో ఉందైతే మీరు పూర్తిగా అయితే డబ్బులు వాళ్ళ భార్య చేతికే ఇచ్చారు, మధ్యలో ఉన్న మధ్యవర్తుల చేతిలో మీరు ఏం పెట్టలేదు. మా అల్లుడి గారిని బండి ఎక్కించి వాళ్ళ ఊరి దగ్గర అటు రోడ్డు గారు దింపవచ్చు. మధ్యవర్తులకి ఆ బోకర్ కూడా ఇవ్వాలి, ఏళ్ళ వంతు వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి విడిగా ఇచ్చా. ఈ అమ్మాయి చేతిలో పెట్టమని వాళ్ళ భర్త చెప్పాడు. అదే మాట ప్రకారం పెట్టి మళ్ళీ ఒక్క ఆడపిల్ల వెళ్ళటం బాగోదని మా అల్లుడు, నేను వెళ్ళటానికి ఆ అమ్మాయి అచ్చుకోలేదు, బస్సు ఎక్కి వెళ్ళటానికి అచ్చుకోకపోవడంతో ఆయన బండి తోలడగలదని అడ్డ రోడ్డు కాడ దింపి ఆయన ఆర్టీసీ బస్సుకి మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే వెనక రావటం ఆ ఏళ్ళ ఈలు పడదని ఆయన వెనక్కి వచ్చేసాడు ఆర్టీసీ బస్సు ఎక్కి. తెల్లారిపోద్దునే మేము శుభ్రంగా చేరాం. ఏదైతే కిడ్నీ ఇచ్చేసేటప్పుడు కొంత డాక్టర్ల బృందం ఉండే, మొత్తం అందరూ ఆ కుటుంబం ఈ కుటుంబం వాళ్ళందరినీ పిలిచి కొంత ఎంక్వైరీ చేసే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, అదేం చేశారా? అలాంటివి లేదు. ఎక్కడ చేశారు? డాక్టర్ కూడా అడిగాడు ముందు. ఈ విజయవాడ డాక్టర్ గారు, మనిషి చచ్చిపోవచ్చు, బతకొచ్చు, నరాలు మేము చేయాలని బతికించాలని మా సాయి శక్తిలో ప్రయత్నం చేస్తాం. 3 డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఏ నరాలు కలగకపోవచ్చు, కిడ్నీ కలగకపోవచ్చు, ప్రమాదం జరగవచ్చు, మేమేమీ చేయలేము, మీకు ఇష్టమైతే ఇవ్వండి.
మేము సాయశక్తిలా బతికిస్తాం. మళ్ళీ తేడా చేస్తే మా సొంత ఖర్చులతోటే మేము మళ్ళీ ఆపరేషన్ చేస్తాం. బతికేంత వరకు పోరాడతాం. జారిపోతే మట్టుకు మాకు ఎటువంటి పరిస్థితులు లేదు. అది డాక్టర్లు సంబంధం లేదంటారు. నేను చెప్పేది అసలు కిడ్నీ ఏదైతే దానం చేద్దాం అనుకున్నారో దానం చేసేటప్పుడు కొంతమంది డాక్టర్లు ఒక బృందం కింద కూర్చొని అందరినీ పిలిచి మీ కుటుంబ సభ్యులకి ఇలా ఇస్తున్నారు, మీకు ఇష్టమేనా అని చెప్పి అది 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 ఎక్కడ జరిగింది? గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండరు. మీకు ఏమవుతారండి అని అడిగారు. అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్గా మా ఇంటికాడే ఉంటున్నాడు. మేము వాళ్ళు కలిసి బతుకుతున్నాం, కలిసి తింటున్నాం. కంచడం గ్రామం మాది. మా ఇంటికాడే ఉంటున్నాడు. మాకు ఇస్తాను, మా బాధలు చూసి చిన్నపిల్ల ఉసురుమంటుంది. నేను ఎట్టగో పైన తిరిగి పై పనులు చేసుకునేవాడు. నేను ఇస్తానని చెప్పా అని ఆ డాక్టర్ల దగ్గర ఆయన అచ్చుకున్నాడు. ఆయన భార్య అని కేకేశారు. ఆయన భార్య అని కేకైతే ఆవిడ కూడా మేము ఇస్తామండి, వాళ్ళు మాకు బాగా కావాల్సిన వాళ్ళని ఆవిడ అచ్చుకుంది. మమ్మల్ని కేకేశారు. మీరు దేని గురించి చేయించుకుంటున్నారో మీ భార్యాభర్తలు దేని గురించి ఇవ్వలేదని అడిగారు. అయ్యా నాకు షుగర్ బీపీ ఉంది, నాది కలవల అయినా ఇచ్చుకుందాం అనుకున్న కలవల. మా ఆడవాళ్ళకి హార్ట్ ఉంది, షుగర్ బీపీ ఉంది, ఆవిడ పనికిరాదని డాక్టర్ గారు చెప్పాడు. ఇదిగో మా కోడలదా గ్రూప్ కలవల, మేము ముగ్గురు ఇట అయిపోయినాయి. దాని గురించి మా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఆయన్ని మేము బతిమాలుకున్నాం. ఆయన కూడా వచ్చి నేను ఇస్తాను అని అన్నాడు. ఇచ్చాడయ్యా, తీసుకుంటున్నాం బాబు అని అన్నాను. మీరు అయిన వాళ్ళు అయితే ఇంకా మీకు 2-3 సంవత్సరాలు ఎగస్ట్రా ఉండేది బాబు, ఎప్పుడు అట్లా తీసుకోకూడదు ఎంత ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా. మీరు అయిన వాళ్ళు వీలైతే వీలైనంత వరకు మళ్ళీ అయినా సరే అయిన వాళ్ళు దొరికితే రండి, వాళ్ళకి మేము ప్రపోజల్ చేస్తాం. దొరకపోతే ప్రాణం పోయేటప్పుడు తప్పదు, మీరు చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్గా వాళ్ళు మీరు ఇద్దరు వచ్చుకున్నారు కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము మీ కాగితాలు అక్కడికి 15 నెలల్లో వస్తాయి, వెళ్ళిపోండి అన్నారు. గుంటూరు నుంచి వచ్చేసాము. అది అసలు సంగతి. ఏదైతే తన కొడుకు ప్రాణం పోతుంది, తన కొడుకును కాపాడుకోవాలని తనకున్న ఎకరం పొలం కూడా అమ్మేసి తన కొడుకునైతే కాపాడుకునే ప్రయత్నం అయితే ఈ పెద్ద ఆయన అయితే చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి మోసం ఎటువంటి ఇది లేదు. ఏదైతే మధ్యవర్తి వెంకట్ అనే వ్యక్తి ద్వారా వీళ్ళకి డయాలసిస్ సెంటర్ దగ్గర పరిచయం అయిన ఎవరో చెప్తే అక్కడి నుంచి వెంకట్ దగ్గరికి వెళ్ళి వెంకట్ డోనర్ని సెట్ చేసిన తర్వాత వీళ్ళని అప్రోచ్ అవ్వటం, ఆ డోనర్ని తీసుకొచ్చి వీళ్ళకి పరిచయం చేయడం, ఇక్కడ ఏదైతే జరగాల్సిన ప్రొసీజర్ ఏదైతే ఆ ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ను పూర్తిగా ఏదైతే వెంకట్ దగ్గరుండి మొత్తం పూర్తి చేసినట్టయితే కనపడుతుంది. మరి ఈ విషయంలో డబ్బులు కూడా అయితే తన ఊరినే దానం చేశారని చెప్పి కాగితాల మీద రాసుకుంటారు, కానీ వాస్తవంగా ఈ రోజుల్లో ఉచితంగా కిడ్నీ ఇచ్చే పరిస్థితులు అయితే ఎవరూ లేరు. మానవతా దృక్పథంతో అతను రూపాయి తీసుకుని ఇచ్చినా కూడా తను ఒక ప్రాణాన్ని నిలబెట్టారని చెప్పి ఈ కుటుంబం ఈ రోజుకి కూడా తన గుండెల్లో తనకు సొంత కొడుకులాగానే ఈ పెద్ద ఆయన అయితే ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. కానీ అదే సొంత కొడుకు ఎప్పుడు సొంత కొడుకు కాదు అన్న విషయాన్ని తెలియని పోలీస్ కేసు పెట్టిన తర్వాత వీళ్ళందరూ వార్తల్లో విన్న తర్వాత విసుగుపోయిన పరిస్థితులు. ఏంటి ఇంత బాగా మాతో ఉన్న వ్యక్తి ఈ రోజున మాపై తిరిగి ఇలాగ కేసు పెట్టి మేము డబ్బులు ఇవ్వలేదంటే, తన భార్యకి ఆపరేషన్ థియేటర్లో వాళ్ళ భర్తను పంపించే ముందే డబ్బులు చేతిలో పెడితే వాళ్ళ భర్తకి డబ్బులు అందిని అని తెలిసిన తర్వాతే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాం అయితే జరిగిందన్న విషయం అయితే పెద్ద ఆయన క్లియర్గా చెప్తున్నారు. మరి ఈ కేసుని పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి ఇక్కడ జరిగిన విషయాల్లో ఎటువంటి అవకతవకలు లేవని అయితే క్లారిటీగా కనపడుతుంది. కానీ ఇంకా లోతుగా పోలీసులు అయితే దర్యాప్తు చేసి ఇక్కడ నిజంగా వాళ్ళ డబ్బులు తీసుకోకుండా ఎవరన్నా మోసం చేశారా, ఇంకా మధ్యవర్తి భాష అన్న ఒక వ్యక్తి పేరు వినపడుతుంది, ఇంకా మధ్యలో ఇంకా వేరే పేరు మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ పరిస్థితులన్నింటినీ పోలీసులు కూలంకుషంగా ఛేదించి అసలు ఈ కిడ్నీ ర్యాకెట్ అనేది అవాస్తవం అనేది తేల్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మరి కుటుంబ సభ్యులు అయితే మరి కోరుకుంటున్నారు. మరి ఏదైతే కిడ్నీ దానం చేశారో అతను ఎందుకు కేసు పెట్టాడు, మేము డబ్బులు ఇచ్చాం కదా, మేమేదో మా సంతోషం కొద్దే ఇచ్చాము, అతను ఇది కాదు కదా అని చెప్పి వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏదైతే ఉందో ఒక ప్రాణాన్ని కాపాడటం అయితే జరిగింది. మరి దీంట్లో ఈ కిడ్నీ ర్యాకెట్ అని ఈ 2 రోజుల నుంచి అల్లర్లు జరుగుతున్న ఈ అల్లర్లో అసలు వాస్తవం ఏంటనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే పోలీసుల మీద అయితే ఎంతైనా ఉంది. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.